నమస్తే K24 న్యూస్. హుస్నాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బంజారా కార్యకర్తలు లీడర్లు సంబరాలు జరిపారు. బంజారా భాషలు 8వ షెడ్యూల్లో చేర్చినందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. బంజారా మహిళలు పాటలు పాడుతూ ఆటపాటలతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ వీరన్న నాయక్ మాట్లాడుతూ బంజారా భాషకు గుర్తింపు తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీకి బంజారాలు ఎప్పటికీ రుణపడి ఉంటారని తెలిపారు. తిరుపతి నాయక్ బంజారా భాషలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమని అన్నారు. కౌన్సిలర్ చిత్తారి పద్మ, గ్రంథాలయ చైర్మన్ కేడిఎం లింగమూర్తి కూడా బంజారాల పట్ల కాంగ్రెస్ ప్రేమను గుర్తించాలని కోరారు. सुमार 22 भाषा तीर्मान करने अपन नेक्स्ट भाषा अपन लक्केरो चदिवेरो अपन चीजार अपन भाषा चदिवेरो 23 भाषा ये आर्टिकल 8 चेर्चा अपन भाषा गुर्तिंपु लागिदन कांग्रेस पार्टी अपन ऋणपड़ी रेणुकन मरी खुशी सीएम रेवंत रेड्डी ने जूपल्ली कृष्णाराव ने अपन गिरिजन एमएलए ने एमपी ने प्रत्येकंगा अपन हुस्नाबाद प्रांत में ये बीडुपट्ट प्रांत में सस्यश्यामलं करुकोन केरवन पोन्नं प्रभाकर ने प्रत्येक धन्यवाद तेलपनु अपन आडियो गेरेजा कांग्रेस प्रभुत्व में अपन ऋणपड़ी रेणु कांग्रेस प्रभुत्व पट्ल अपन चित्तशुद्धि रेणु अपन हुस्नाबाद डेवलपमेंट करनुको आज कांग्रेस प्रभुत्व कतरेको इंजीनियरिंग कॉलेज सेवल अपन ला कॉलेज JNT कॉलेज पेद पेद कंपनी हुस्नाबाद तरली कनुक कारण पोन्नं प्रभाकर इंदाको इटू तेलंगाणा राष्ट्र कुकन पोराडको आज अपन अभिवृद्धि हुस्नाबाद अभिवृद्धि आज हैदराबाद निंडू हैदराबाद अपन पोराडर प्रत्येकंगा मेमू कांग्रेस प्रभुत्व आ रोजु माट इच्चिंది మాకు ఈ ప్రాంతానికి ఐటీడీ ఇస్తామని తప్పకుండా ఐటీడీ ఇచ్చేయడంలో కూడా ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని భావిస్తూ మన అసెంబ్లీలో నిన్న తీర్మానం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన హుస్నాబాద్ పొన్నం ప్రభాకర్ అన్న మంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మీరు తండాలకే పరిమితం కాకుండా మీకు రిజర్వేషన్లు ఇచ్చుకుంటూ మిమ్మల్ని ఒక ముద్దు బిడ్డగా మనల్ని ఒక స్థాయిలో నిలిచిన మన కాంగ్రెస్ ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించి ఇంత వేదికంగా మీకు అమలు చేసినందుకు మన కాంగ్రెస్ పార్టీ నుండి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గిరిజన బిడ్డలు ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు. ఎప్పుడు ఇట్లనే సంతోషంగా ఉండాలని వాళ్ళ ఒక సేవలలో ఒక ఫోటో ఇంట్లో ఎట్లుంటుందో ఇవాళ మన రేవంత్ రెడ్డి గారి ఫోటో కూడా మీ ఇళ్లలో ఇట్లా పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. పైలట్లుగా, లాయర్లుగా, తర్వాత ఐఏఎస్ ఐపీఎస్లుగా ఈ లంబాడ సోదరులు వచ్చారు. ఇంకా ఉన్నతమైన స్థానంలో రావాలి. ఇవన్నింటినీ డెవలప్ చేయడం కోసమే మన ఎమ్మెల్యే గారు, మన మంత్రి గారు పొన్న ప్రోగ్రామ్న ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హుస్నాబాద్కు ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది. సరిగ్గా ఈ అంబేద్కర్ చౌరస్తా నుంచి 2.5-3 కిలోమీటర్ల దూరాన్ని మెడికల్ కాలేజ్, 2.5-3 కిలోమీటర్ల దూరాన్ని ఇంజనీరింగ్ కాలేజ్, తర్వాత ఢిల్లీ నుంచి ఒక సాంస్కృతిక కాలేజ్ కూడా మంజూరు అవుతుంది. మన హుస్నాబాద్కు ఒక ఎడ్యుకేషన్ హబ్గా మారుతుంది. తర్వాత హుస్నాబాద్కు ఒక బీఈడి కాలేజ్ వస్తుంది, హుస్నాబాద్కు ఒక ఏఎన్ఎం కాలేజ్ వస్తుంది. హుస్నాబాద్ నుంచి దూరం పోయి చదివే విద్యార్థులకు హైదరాబాదు, తర్వాత కరీంనగర్, వరంగల్ పోకుండా హుస్నాబాద్కి వేరే గ్రామాల నుంచి వచ్చి చదువుకునేటట్టుగా మన ఎమ్మెల్యే గారు, మన మంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి అందరం వీళ్ళందరినీ మనం అందరం ముందుకు పోవాలి. ఆర్థికంగా అవకాశాలు ఎదగాలి. గౌరవల్లి గండిపల్లి ప్రాజెక్టులు కూడా పూర్తవుతున్నాయి. హుస్నాబాద్ ప్రాంతంలో 1,36,000 ఎకరాల భూమి పారకానికి సిద్ధమవుతున్నాయి ప్రాజెక్టులు. ఇవన్నీ చేయలేదు కాబట్టి ఇది ఒక 70-80 ఏళ్ళ కోస. ఇవన్నింటినీ మనము పరిష్కరించడం కోసమే ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మనం తీసుకొచ్చినాం. ఇవన్నీ చేసుకొని ముందుకు పోదాం. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా ఒక ప్రోగ్రాం తీసుకున్నది. ఇంకొక 7-8 రోజులకు స్టార్ట్ అవుతుంది. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. భారతదేశానికి స్వాతంత్రం 31 సంవత్సరాలు మహాత్మా గాంధీ నాయకత్వం నడిచింది ఒక అహింసా పద్ధతితో. తర్వాత ఈ దేశానికి ఎస్సీలకు, ఎస్టీలకు, భారతదేశంలో అణగారిన వర్గాలకు నాయకత్వం వహించాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. తర్వాత భారతదేశానికి సంవిధానాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు భారత రాజ్యాంగాన్ని 389 మంది
రాసిండ్రు. 11 సార్లు 165 రోజులు రాసినటువంటి భారత రాజ్యాంగమే ఇలా ప్రమాదాలు పడ్డది. వీళ్ళ సిద్ధాంతాలు ప్రమాదాలు పడ్డాయి. కేవలం బీజేపీ మతాన్ని, దేవుణ్ణి, గంగ నీళ్లను, స్నానాలను అడ్డం పెట్టి పెత్తందారి వ్యవస్థలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మన బడుగు బలైన వర్గాలమైన మన ప్రజల్ని అనగదొక్కింది. వారి కోసం పుట్టిందే భూమాత. ఈ భూమాతతోని ఎన్ని వందల కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయనంటే చాలా అన్యాయం చేసిన కుటుంబం ఇలా కల్వకుంట్ల కుటుంబం. ఆనాడు చాతనయో చాతగాకనో మన తల్లిదండ్రులు 10,000 20,000 ఇచ్చి ఎకరము 2 ఎకరాల భూములు కొంటే ఈ ధరణి పేరుతోని అట్టి భూములను వాళ్ళకు పట్టాలు చేసి వాళ్ళ మనుమలు వాళ్ళ కొడుకులు ఒక్కొక్కరు లక్షల రూపాయలు తీసుకొని ఇవాళ మనకు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అంటే ఇది ఎవరైనా చేసిందంటే పెత్తందారు వ్యవస్థ. పెత్తందారు వ్యవస్థ ఉన్నన్ని రోజులు మనము ఎక్కడా రోడ్డు మీద కనబడలే. అట్టడికి ఉన్నాం, అట్టడికి వర్గానికి దిగజారిపోయినాం. ఇవాళ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. బీసీ బడుగు బలైన వర్గాల కోసం పనిచేసే పార్టీ అంటే ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కొంతమంది మన పార్టీ మీద బురద చల్లడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవాళ మనము ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అమల్లో తీసుకొచ్చి మనం చేసినా కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, ఏం చేస్తలేదు అని చెప్పేసి ఒక బురద చల్లుతున్నారు. ప్రజలారా మీరు గమనించండి. ఇప్పటికే మన కాంగ్రెస్ పార్టీ పేదల కోసం 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇచ్చింది మన కాంగ్రెస్ పార్టీ. ఆనాడు రైతులకు ఉచిత కరెంటు ఇచ్చింది కూడా మన కాంగ్రెస్ పార్టీయే. ఇవాళ మన ఆడపిల్లలు ఎక్కడికన్నా వెళ్ళాలి అని అంటే ఆధార్ కార్డు పట్టుకొని ఇవాళ మా రేవంత్ అన్న ఈ బస్ కిరాయి కడుతున్నాడు, మా పొన్నం ప్రభాకర్ అన్న దాన్ని అమలు చేసిండు అని చెప్పేసి ఎంతో సంతోషంగా ఇలా బస్సులలో ప్రయాణం చేయడం జరుగుతుంది. అంటే ప్రజలారా మనమంతా గమనించుకోవాలి. మన చిన్న జాతి వాళ్ళను ఏదన్నా గౌరవించాలి, మనకు గౌరవం దక్కాలి అని అంటే అది కాంగ్రెస్ పార్టీకే సాధ్యం. ఆనాడు గుడిచెలు ఇప్పించింది ఇందిరాగాంధీ, ఆనాడు ఇండ్లు ఇచ్చింది